ఇవాళ హత్య రాజకీయాలని ప్రేరేపించే కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజుల్లో వరుస ఘటనలు జరిగినాయి అని అంటే ఇదంతా ఒక ప్లాంట్ గా జరుగుతోంది. నిజంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా స్పందించి నివేదిక తెప్పించుకొని ఆంధ్రప్రదేశ్ లో హత్య రాజకీయాలకి మంత్రులు 2 మాజీ మంత్రుల పైన దాడి చేశారు, పెట్రోల్ బాంబులతో చేశారు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనసాగడానికి పనికిరాదు. కేంద్ర ప్రభుత్వం కూడా నివేదిక తెప్పించుకుని రాష్ట్రపతి పరిపాలనకి వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఎందుచేతనంటే సాక్షాత్తు హోంమంత్రి గతంలో అమిత్ షా గారు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు, దర్శనానికి వచ్చినప్పుడు వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ రకంగా ఉంటది. ఆయన పైన చెప్పులు ఇసిరించే కార్యక్రమం చేశారు, అమిత్ షా గారి పైన రాళ్లు ఇసిరించే కార్యక్రమం చేశారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పుడు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానమే, మైండ్ సెట్ ఈ రకంగా ఉంటుంది. ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో, ఎవరైతే వాళ్ళకి ధీటుగా ఉంటారో వాళ్ళపైన దాడులు చేయించే కార్యక్రమము ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పెద్దలు చేస్తా ఉన్నారనేది ముమ్మాటికి నిజం.